హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య భూపతి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఏం తింటున్నానో తెలుసా? చూపిస్తాను చూడండి. ఎల్లేరుగడ్డ ఆల్రెడీ నేను వేసుకున్నా, మా వారు తింటున్నారు, మా మమ్మీ తింటుంది. చూసారా? చిక్కటి పాలల్లో షుగర్ కూడా వేసుకొని తింటే ఫ్రెండ్స్ చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. చాలా మందికి రత్నపూర్ గడ్డ తెలుసు, అంటే స్వీట్ పొటాటో అంటే ఎల్లెరగడ్డ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎల్లెరగడ్డ వచ్చేసి అయితే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మనకు ఈ చలికాలంలోనే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఎల్లెరగడ్డ. ఊర్లలో ఉండే వాళ్ళకి చాలా మందికి ఎల్లెరగడ్డ ఏంటో తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే నేనే చూశాను కాబట్టి. వాళ్ళు ఎల్లెరగడ్డనా ఏంటి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మేమైతే చలికాలం వచ్చినప్పుడు అయితే ఈ కాలంలో ఎల్లెరగడ్డ వచ్చిందంటే ఖచ్చితంగా తినకుండా ఉండలేం ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ సీజన్లో వచ్చిన ఆ సీజన్లోనే తినాలి అంటారు కదా. తినేసేయాలి, ఇంకా అన్ని తినేసి పడేస్తూనే ఉండాలి. వచ్చేటి ఎలానో వస్తుంటాయి, వాటిని దులిపేసేయాలి, తినేవి తినేయాలి, అంతే కదా ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఎల్లెరగడ్డ తెలిస్తే మేము కూడా తిన్నామంటే నాకు కామెంట్ చేయండి, మాకు కూడా తెలుసు అని. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇప్పుడు తింటున్నాను. మా మమ్మీ ఇందాకనే వేసిచ్చిన, ఆల్రెడీ ఇది ఉడకబెట్టే ఉంటుంది ఫ్రెండ్స్. ఉడకబెట్టేసే ఉంటుంది. మనకు అమ్మేటప్పుడు కూడా వాళ్ళు ఉడకబెట్టేసి చేస్తారు. మనం ఏంటంటే తీసుకొని దీన్ని తీసుకోవడంలో కూడా ప్రాసెసింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎట్లా తెలుసా? దీంట్లో నార ఉంటుంది. నారని చూసి నార లేకుండా తీసుకోవాలి. పొడి పొడిగా ఉంటుంది కదా, అది చూసి తీసుకోవాలి. అప్పుడైతే మనకు నాలుక గులగుల పెట్టినట్టు అనిపించదు. లేకపోతే ఇంకా తీసుకోకపోతే మాత్రం ఇంకా మనని ఇందులో కూడా మోసం చేస్తుంటారు. చూసి తీసుకోవాలి. హెల్త్కి మంచిదని చెప్తుంటారు. పాలు పోసుకొని తినాలి, కానీ వినాయక చవితి రోజు పాయసం తిన్నట్టే అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ సీజన్లో దొరకకుండా మాత్రం ఖచ్చితంగా ఉండదు, ఖచ్చితంగా దొరుకుతుంది. కొంతమంది ఇంటి ముందుకే వచ్చి అమ్మే వాళ్ళు ఉంటారు, కొంతమందికి మార్కెట్లో దొరుకుతుంది. కానీ మార్నింగ్ టైంలోనే దొరుకుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా తినండి, నాకు కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్.